విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్లోకి వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీతో ఈ స్పై యాక్షన్ డ్రామా రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ కింగ్డమ్ రాజ్యం స్థాపిస్తుందా లేక ఆశలకు ఆటంకం కలిగించిందా? కింగ్డమ్ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ నటనకు క్లాప్స్ పడ్డాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీకి జనం ఫిదా అయ్యారు. కానీ కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే టైట్గా లేకపోవడంతో కొంతమంది నిరాశ చెందారు. అయినా విజయ్ ఫ్యాన్స్కు మాత్రం ఈ సినిమా ఫుల్ జోష్ ఇచ్చింది. కొండన్న బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ చిత్రం 130 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు వరల్డ్ వైడ్గా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది విజయ్ కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్. రెండో రోజు కాస్త డ్రాప్ అయినా 14 కోట్లు సాధించి 2 రోజుల్లో మొత్తం 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 13.5 కోట్ల గ్రాస్తో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే పాన్ ఇండియా రైట్స్ 54 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్. అంటే బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కను చూస్తే ఓటీటీ డీల్తో దాదాపు 38% బడ్జెట్ రికవరీ అయినట్లే. కానీ థియేటర్లలో సేఫ్ జోన్లోకి రావాలంటే మరో 50 కోట్లు కలెక్ట్ చేయాల్సిన ఛాలెంజ్ ముందుంది. ఆగస్టు 14 వరకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ సినిమాలు లేకపోవడం కింగ్డమ్కు పెద్ద ప్లస్. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. నైట్ షోలు హౌస్ఫుల్ అవుతాయని, యుఎస్లో 5.42 కోట్ల ప్రీమియర్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విజయ్ స్వయంగా మనం కొట్టినమంటూ ఎక్స్లో పోస్టు చేసి ఫ్యాన్స్లో జోష్ నింపాడు. కానీ మిక్స్డ్ రివ్యూలు, మౌత్ టాక్ కొంత ప్రభావం చూపొచ్చు. హృదయం లోపల అనే రొమాంటిక్ సాంగ్ సినిమాలో లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఓటీటీ వర్షన్లో ఈ పాటను యాడ్ చేస్తారేమోనని అంతా ఎదురు చూస్తున్నారు. కింగ్డమ్ బాక్సాఫీస్ పరంగా స్ట్రాంగ్ ఓపెనింగ్తో మొదలైంది. వీకెండ్లో కలెక్షన్స్ జోరు కొనసాగితే 100 కోట్ల మార్కును తాకే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటీటీ రైట్స్ డీల్తో ఇప్పటికే మంచి రికవరీ జరిగినా థియేటర్లలో బ్రేక్ ఈవెన్ సాధించడం కీలకం. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన మార్కెట్ను మళ్లీ నిరూపించుకునే ఛాన్స్ ఉంది.